రాష్ట్రంలో రేషన్ డీలర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు అన్నారు. స్థానిక కాపుగలంలో రేషన్ డీలర్ సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముదుగురు శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా రమణ, గంగాధర్ గౌడ్, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఏది చెప్పినాకు 32 అమ్మాయి కూడా ఇంత ఓపిటీ పోయింది. తెలియదు రా, అమ్మాయి చూస్తుంది ఇంకా ల్యాప్టాప్ వస్తుంది. మన జిల్లా సంఘం తరఫున కుటుంబంగా ఎవరైతే మరి విజయవాడలో మరి ప్రతి జిల్లా నుంచి కూడా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్లేసి అనాకంటే చెప్పినగా మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ చేయడం, జిల్లా ప్రెసిడెంట్ కి మళ్ళీ స్టేట్ తీసుకోవడం, స్టేట్ సంఘానికి దగ్గరగా నేను పనిచేయడం జరిగింది. ఆ పనిచేయడం బయటకు వచ్చి మరి పోరాటనే ఆ 20 పైసల నుంచి 70 పైసలు రావడం, 70 పైసల నుంచి రూపాయి రావడం జరిగింది. కోరుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము రాష్ట్ర నాయకత్వం ప్రకాశం జిల్లా రేషన్ జిల్లా మేము కూడా చెప్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, రేషన్ డీలర్ల సమస్యల గురించి మరి పోలీసులు వ్యవహారం జరిగింది. అన్ని జరిగినా కూడా ఎప్పుడు కూడా వెనక తిరగల. కాబట్టి రాష్ట్ర నాయకులు చేదుడు వాళ్ళుగా ఉంటే మరి ఎన్ని సమస్యలైనా ఎంతో వ్యవస్థ కానివ్వండి, మరి జీతాల వరకు ఉండటానికి మనవంతమైన కృషి తెలియజేస్తూ మరి రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు కూడా అలుపెరగని విషయాల్లో కానివ్వండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకుని వెళ్ళి సమస్యలు మార్చి ఈ పీడిఎస్ వ్యవస్థను పటిష్టంగా ఇచ్చి రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థను దేశంలో చేసే మొట్టమొదట స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి గౌరవ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తున్నామన్నా. అప్పటి నుంచి వ్యవస్థ దశల వారీగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూ వస్తూ ఉంది. తర్వాత 2014 టైంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి చక్కగా డీలర్లందరికీ కూడా అంతకుముందు ఏదో ఒక రకమైనటువంటి ముద్రలుండేదాన్ని వాళ్ళు ఏలుముద్ర వేస్తేనే మీకు వచ్చే విధంగా చేసి కొంత మన మీద అపోహ తొలగడానికి అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ విధానాన్ని తేవడం జరిగింది. ఆ విధానం వల్ల మనం కూడా గ్రామాల్లో కూడా కొద్దిగా తలెత్తు పెరగడమే కాకుండా గర్వంగా పెరిగే పరిస్థితులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ రోజు ఈ పాస్ విధానం పెట్టి డీలర్లకి జీవితం గడపడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర సమాఖ్య ఆ రోజున మనం అనేక వినతులు చేసిన సందర్భంలో ఒక 5 సంవత్సరాల పీరియడ్లో 2014-19 మధ్యలోనే 20 రూపాయలు ఉన్నటువంటి కమిషన్ని 70 రూపాయలకి, మళ్ళా 70 రూపాయలు ఉన్న కమిషన్ 100 రూపాయలకి పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత రాష్ట్రంలో సంక్రాంతి కాలంలో ప్రవేశపెట్టి ఒక్కొక్క కారుకి 10 రూపాయలు లెక్కన డీలర్లకు కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ వల్ల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 29,500 మంది డీలర్లకి సంవత్సరానికి 18 కోట్ల లెక్కన, నెలకి 18 సంవత్సరాలు 18 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకి 90 కోట్ల రూపాయలు అదనపు కమిషన్ మన డీలర్లకు ఇచ్చారంటే అది మనకు చాలా మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మేము కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డీలర్లకి జీవో నెంబర్ 5 ఇచ్చి దిగుమతి రద్దు చేసి చనిపోయినటువంటి డీలర్లకు 15,000 రూపాయల బట్టి ఖర్చులు, సంక్షేమ నిధి, డీలర్లకు బీమా సౌకర్యం కల్పించడం అనే రకాలు చేశారు. కానీ తర్వాత వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి జీవోలు అమలు చేయకుండా డీలర్లందరినీ నిర్వీర్యం చేసిన ఘనత ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత మన వ్యవస్థకి సమాంతరంగా ఎండిఏ వ్యవస్థ తీసుకొచ్చిన ఆహార సంవత్సరాల విరుద్ధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా తీసుకుని ఈ పియు అనేది డీలర్ల దగ్గర ఉండగా కూడా ఎంతో కొంత అవినీతి అనేది లేదని చెప్పాలి. కానీ 100 మీద అవినీతిని వాళ్ళు రైట్ రాయిగా ఈ వాహనాలు ప్రవేశపెట్టి వాహన
వాహనాల ద్వారా ట్రాయల్గా వాళ్ళ యొక్క బియ్యం మాఫియా అనేది జరుపుకోవడానికి ఆ వాహనాలు ప్రవేశపెట్టారనేది కూడా వాస్తవం. దానికి ఉదాహరణ కాకుండా మన గౌరవ మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారు కాకినాడ పోర్టులో చెక్ చేస్తే 43,000 టన్నులు పెట్టిస్తున్నారని చెప్పి ఎప్పటి వాహనాలు ప్రవేశపెట్టి ఆ ప్రయోజనం నెరవేరుదని అడుగుతా ఉన్నారు. 1,700 కోట్లు 9,620 వాహనాలు ప్రవేశపెట్టి నెలకు 30 కోట్లు దాని మీద వ్యయం చేసుకుంటూ చేస్తున్నారంటే లేదు. ఒక వీధి చివరి పెట్టుకుని అక్కడ అందరినీ పిలిపించి పంపిణీ చేస్తున్నారు తప్పితే వాళ్ళ ప్రభుత్వం ఆశయం ప్రకారం ఇంటికి వాళ్ళు పంపిణీ చేయట్లా. అదేవిధంగా ఇవాళ ఎండి వాహనాలు ఒక గతంలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నెలలో 20 రోజుల పైన రేషన్ షాప్ అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని చట్టం చెప్తా ఉంటే ఇవాళ 3 షాపులకి ఒక వాహనం ప్రవేశపెడితే ఒక్కో షాప్కి 3 నుంచి 4 రోజులు మాత్రమే వీళ్ళు పంపిణీ చేస్తున్నారు. అది ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. ఈ గ్రామాల్లో అయితే మరీ దారుణం. 3 గ్రామాలకు ఒక వాహనం పెట్టినప్పుడు మొదట 5 రోజులు ఒక గ్రామంలో ఎండిఓ వాహనం ఉంటే ఆ టైంలో ఆ గ్రామ వాసులు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నాయి లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్తే వాళ్ళు వచ్చేటప్పటికి మిగతా 5 రోజులు పక్క గ్రామానికి వాహనం వెళ్ళిపోతే వాళ్ళు ఆ నెల బియ్యం నష్టపోతే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వం అనేది కూడా నేను తెలియజేస్తున్నా. ప్రజలకి కార్డుదారులకి వాళ్ళ రేషన్ వాళ్ళకి అందజేయకపోతే అది ఆహార వాయిస్ వచ్చేది పంపిణీ వ్యవస్థ ప్రజాపంపిణీ వ్యవస్థ పుట్టి 6 దశాబ్దాలు అయితే గత 5.5 దశాబ్దాలుగా ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ముఖ్యమంత్రి రామారావు గారి దగ్గర నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వ్యవస్థ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్ధిల్లింది. 2019 నుంచి 24 వరకు గత వైసీపీ ప్రభుత్వం డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసి మాకు సమాంతరంగా ఎండి వ్యవస్థను తీసుకొచ్చి మా వ్యవస్థను నిర్మూలించాలని చూస్తే మేము కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ గమ్మటి కేంద్ర ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్ళి మా వ్యవస్థను నిలబెట్టుకోగలిగాం. ఇప్పుడు మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి డీలర్లందరికీ భరోసా కల్పించడానికే ఈ జిల్లా పర్యటన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా యొక్క సమస్యల మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టోలో మాకు న్యాయం చేస్తామని పెట్టడం జరిగింది. మా యొక్క కోరికలు ఏంటంటే ఈ యొక్క ఆహార భద్రతా చట్ట ప్రకారం ఎండిఓ వ్యవస్థను తొలగించి డీలర్ల ద్వారానే పంపిణీ చేపట్టాలనేది మా యొక్క మొదట కోరిక. రెండో కోరిక వచ్చేటప్పటికి డీలర్లందరికీ కూడా 7,000 నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ బియ్యానికి ఇచ్చే కమిషన్ 100 రూపాయల నుంచి 150 రూపాయలు పెంచాలని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించిన జీవో 5ను కూడా ఖచ్చితంగా మాకు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. డీలర్లందరికీ కూడా మంచి రోజులు రాబోతా ఉన్నాయి. డీలర్లందరూ కూడా ఆత్మ గౌరవంతో గౌరవప్రదంగా జీవించే రోజు ఖచ్చితంగా రాబోతుంది. మా యొక్క గోల్ ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డీలర్లకి నెలకి ఖర్చులు బాను 18,500, పట్టణ ప్రాంతాల్లో ఉన్న డీలర్లకు 24,500 రూపాయలు మాకు ప్రభుత్వం ఆదాయం కల్పించాలని మేము కోరటం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధేశ్వరి గారు అందరూ కూడా మా సమస్యలు తెలియజేస్తే మాకు సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని మేము పూర్తిగా నమ్ముతున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు దివిలీల మాధవరావు గారు ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సర్వసభ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఎండిఓ వ్యవస్థని లేకుండా చేయటం, అదేవిధంగా జీతభత్యాల గురించి మాట్లాడటం, ఈ తీర్మానం కోసం మాట్లాడటం జరిగింది. కావున మరి డీలర్లందరూ ప్రతి మండలం నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా డీలర్లు వచ్చి ఈ సమావేశానికి హాజరైనందుకు కృతజ్ఞతలు